हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చతుర్ అక్షర మహామంత్రమును రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వచ్చింది. ఈ మంత్రము సంసారిక సంబంధిత సకల ఇబ్బందుల నుండి బయటపెట్టడంతో పాటు ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితం ప్రసాదించగలదు. ఈ మంత్రమును పురస్కరణ విధులు చేయాలనుకునే వాళ్ళు 4 లక్షలు జపం చేయవలసి ఉంటుంది, లేదా ప్రతిరోజు 8 మాలలు జపం చేసి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు, కుటుంబంలో సౌఖ్యము, ఆనందము తప్పక పొందగలరు. శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో మనం మనస్కామ్యములన్నీ నెరవేర్చుకోవచ్చు. దివాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీకృష్ణ చతుర్థాక్షర మంత్రం యొక్క ధ్యానం. కల్పద్రోరతి రమణీయ పల్లవేభ్యాం ప్రోద్భూతై మణినీకరైః ప్రసక్తమీశం ధ్యాయేయం కనక నిభాం సుఖే వాసనాం భంజనాం దది నవనీత పాయసాని. ఇలా హృదయ శ్లోకమును చదివి శ్రీకృష్ణుని మనసు నిండా నింపుకొని తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీకృష్ణ చతురాక్షర మంత్రస్య నారద ఋషి గాయత్రీ ఛందః శ్రీకృష్ణో దేవత మమ అభిష్ట సిద్ధ్యర్థే జాపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మాలను తీసి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవత కులదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత శ్రీకృష్ణుని పటము ఉంచి రాధాకృష్ణుని యొక్క పటము ఉంచి యథాశక్తి పూజిస్తూ తర్వాత ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. తులసి తెలుపు చందనం మాల శ్రేయోదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు అంగన్యాస హృదయన్యాసములు. ఓం క్లాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం క్లీం తర్జనభ్యాం స్వాహ శిరసి స్వాహ. ఓం క్లూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం క్లైం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం క్లౌం కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఓం క్లాహ కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్ భో సోరుమితి దిగ్బంధః. ఇలా దిగ్బంధన చేసిన తర్వాత అంగన్యాస హృదయన్యాసం చేసిన తర్వాత ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క చతురాక్షర మహామంత్రము. మంత్రము క్లీం కృష్ణ క్లీం. మంత్రం మరోసారి క్లీం కృష్ణ క్లీం. మంత్రం మరోసారి క్లీం కృష్ణ క్లీం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంలో క్లీం బీజము ఉన్నది. క్లీం బీజం అంటేనే సంసార బీజము, మన్మథ బీజము మరియు కాళీమాత యొక్క ముఖ్య బీజం. ఈ బీజముతో జపం చేయడం వలన మన జీవితంలో వస్తున్న సకల విధమైన అంధకారములు తొలగి మన సమస్యలను మనమే పరిష్కరించుకోగల జ్ఞానము లభిస్తుంది. కాగా భోగయుక్తమైన జీవితం కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకు సంప్రాప్తింప చేయగలడు. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన మహత్తరమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.